పొంగులేటి గారింటికి ఈడి మరి ఏకకాలంలో 16 చోట్ల దాడులు చేసిన ₹1 తీయాలి. బడేబాయ్ చోటేబాయ్ పాలన అంతా బీజేపీ రాష్ట్ర కాంగ్రెస్ కుమ్ముక్కై నడుస్తున్నటువంటి పాలన ఇది. ఆ పాలన ఏం చేయగలుగుతామండి ప్రజలు? తల్లి 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 ఒక్క నిమిషము. ఇప్పుడు అది ఈ 10 మంది ఎమ్మెల్యేలు అనే పాట పాడుతుర్రు. మరి ఇప్పుడు వీళ్ళు ఇట అసలు వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నామనేమో అంటుర్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నట్ట, వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నట్ట, అసలు ఏంది? ఇప్పుడు ఏం చెప్తారు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇంతకు ఎండ్ల ఉన్నట్టు అసలు జనాలకు కూడా తిక్కడ పక్కడ అవుతుంది. మేము అభివృద్ధి పనుల కోసం పోతే గిట్లా బదులా మోపుతారా మా మీద, ముఖ్యమంత్రిని కలుస్తాయని ఇప్పుడు వాళ్ళు అంటుర్రు. 140 ఏళ్ళ కాంగ్రెస్ కు ఒక్క మాట చెప్పాను ముగిసి, ఒకటే మాట. 140 ఏళ్ళ కాంగ్రెస్ కు కండువా లేకపోవడం సిగ్గుచేటు. ఇవాళ కప్పుకున్నది దేవుని కండువానట, రేవంత్ రెడ్డి గారు కప్పింది దేవుని కండువానట. రేవంత్ రెడ్డి గారు గుడి పూజారట. ఏ గుడి పూజారో మరి నాకైతే తెలియదు. లింగమన్నకు తెలుసో మరి మీకు తెలుసో రాష్ట్ర ప్రజలకు తెలుసో తెలియదు. మరి పోయిండ్రు, ధైర్యం దమ్ము ఉంటే ఎస్ కాంగ్రెస్ చేసిన పనులకు ఆకర్షితులమై పోయినాము అని చెప్పినట్టుగానే అదే మాట మీద ఉండండి. సిద్ధంగా అండి, తీర్పు సిద్ధంగా అండి, చెప్పిన సిద్ధండి. ప్రజల ఈ ఉప ఎన్నికలు వస్తాయట మరి ఇంటి మీద. సీఎనా నేనేమంటున్నంటే, ఇవాళ ఎమ్మెల్యేల పార్టీ మార్పు గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేనటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్లలో ఆనాడు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఏమవసరం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి, చివరకు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుంచి కూడా ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నటువంటి దుర్మార్గులు గత పాలకులు కేసీఆర్. అదే విధంగా 2018లో ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే చూసి ఓర్వలేక ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండొద్దని కుట్రతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంది కేసీఆర్ కదా. చివరకు ఎమ్మెల్యేలుగా రిజైన్ చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని మంత్రి చేసినా కూడా చరిత్ర కూడా కేసీఆర్ది కాదా? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు మాట్లాడతారండి? ఇంకొకటి మీరు ఇదే కేసీఆర్ ఇవాళ మాట్లాడుతుంది, కేటీఆర్ మాట్లాడుతుంది కదా. మరి 10 ఏళ్లలో ఇవాళ గతంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే ఇప్పుడు అమల్లో ఉంది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉంది కదా. అదే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా. మరి ఆనాడు ఏ నిర్ణయం తీసుకుర్రు, ఇవాళ కూడా అదే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఏ పార్టీలు. ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరు. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా కేసుల సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పింది, స్పీకర్ హ్యావ్ ఏ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. మాకు స్పీకర్ నిర్ణయం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఆ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉన్నాం. ఎంతకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. 10 ఏళ్లలో చేసింది మీరే కదా, ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకుంది మీరే కదా. ఇవాళ అదే విధంగా బీజేపీ కూడా 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలని ఎలక్ట్ అయిన ప్రభుత్వాలకు కూలదోచింది బీజేపీ కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి అయారాంలకు గయారాంలకు వ్యతిరేకంగా తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి? ప్రతిపక్షం ఉండాలంటున్నాం కదా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి చర్చిద్దాం అంటున్నాం కదా. మీకు రాకుండా, ప్రతిపక్షంలో మీకు నమ్మకం లేకుండా, ప్రజల్లో ముఖం చూపించుకోలేకుండా మీ దుర్మార్గాలు బయటపడుతుంటే మీరు ఇవాళ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. మరి 10 ఏళ్లలో మీరు చేసిన దానికి ఏం చెప్పాలండి? ఇవాళ అప్పుడే స్పీకర్ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు కోర్టు ఏ డిసిషన్ చెప్పినా ఇప్పుడు అదే చెప్తాడు. కొత్తగా అయితే మారలే కదా. స్పీకర్ మారొచ్చు కానీ స్పీకర్ చైర్ మాత్రం అదే కదా. అంటే మాట్లాడే ముందు 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఏదో వేగ్ గా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మరి ప్రజలు మర్చిపోలే కదా. మీరు మర్చిపోతు చరిత్ర తెలంగాణ ప్రజలకు అంతా గుర్తుంది. మీరు ఏం చేసిరు? దళిత నాయకులకు ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే కుట్రతోటి మీరు ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నారు కదా, మర్చిపోయిరా అండి? అందుకే ఇవాళ నేను ఏమంటున్నానంటే దయచేసి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రతిపక్ష నాయకుడు సపోర్ట్ చేయండి.
మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధం. 10 ఏళ్లలో మీరు ఎట్లాగూ తీసుకోలే, మీరు ప్రతిపక్ష నాయకుడు కలవలే. ఇవాళ మేము ఏమంటున్నాం ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడా మీరు అసెంబ్లీకి రండి అన్న. నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. నేను ఒక ప్రొఫెసర్ గా పిల్లలు అడుగుతుంటారు అప్పుడప్పుడు ఏమని అంటే, రేపు నాకు భయం వేస్తుంది ప్రతిపక్ష నాయకుడు అండి రోల్ రాయమంటే ఫామ్ హౌస్ ఉంటారని రాస్తారేమో రేపు పిల్లలు, నాకు అదే భయం అవుతుంది. అంటే ప్రజాస్వామ్యం ఎట్టిపోతుంది అంటే అధికారంలో ఉంటే తప్ప ప్రతిపక్షంలో ఉంటే నువ్వు చట్టసభలకు రావా? మరి ఇక చట్టసభలు ఎందుకండి? చట్టసభలు బంద్ చేద్దామా చెప్పమనండి. మరి అందరూ ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలన చేద్దామా? ఇదేనా మనం రేపు భవిష్యత్ తరాలకు ఇచ్చే మెసేజ్? అందుకే నేను ఏమంటున్నానంటే, దయచేసి మాట్లాడే ముందు మీరు చేసినటువంటి చరిత్రను చూసుకోండి, మీరు చేసినటువంటి అవినీతిని గుర్తు చేసుకొని మాట్లాడితే బాగుంటది. లేకుంటే తెలంగాణ ప్రజలు మన బుద్ధి చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్ లో, రేపు జూబ్లీ ఎలక్షన్ లో కూడా కనీసం మీకు డిపాజిట్ వస్తుందో రాదో అది చూసుకో.